అభిలాష్ని గెలిపించుకుంటాం సార్. ఎందుకని? ఆయన మాకు అన్ని సహకారాలు చేశారు. రోడ్లు వేయడంలో కానీ ఏమన్నా కానీ అన్నీ చేశారు. దేవినేని అవినాష్ గెలుస్తాడండి. ఎందుకని అంత నమ్మకంగా చెప్తున్నారు? అంత ఆయన బాగా చేస్తున్నాడు ఇక్కడ పని. ప్రజల్లో ఉండి ప్రజల చేత జయహో అవినాష్ అనిపించుకున్న వ్యక్తి. అవినాష్ అనే వ్యక్తి ఒక వ్యవస్థ. అవినాష్ గారితో మాట్లాడితే ఆయన ఎవరు కూడా ఆయన వదిలేరు. అవినాష్ గారు వచ్చిన డెవలప్మెంట్ మామూలు విషయం కాదు. దాదాపు 30 నుంచి 40 వేలతో అవినాష్ అనే వ్యక్తి గెలుస్తున్నారు. నుంచి టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరిని గెలిపించుకుంటారు? మేము అభిలాష్ని గెలిపించుకుంటాం సార్. ఎందుకని? ఆయన మాకు అన్ని సహకారాలు చేశారు. రోడ్లు వేయడంలో కానీ ఏమన్నా కానీ అన్నీ చేశారు. పెన్షన్లో కానీ మరి అన్ని పథకాలు కూడా ఆయన మాకు ఇదిగానే చేశారు. గద్దె రామ్మోహన్ గారు 2-3 సార్లు గెలిచారు కదా, ఎలా మీతో ఉన్నారు? ఆయన ఉండమే ఉందండి. ఇప్పుడు అభిలాష్ వచ్చినట్టు ఆయన ఇంటింటికి ఎప్పుడు రాలేదు సార్. ఈయన ప్రతి ఏ విషయంగానే సరే వచ్చి మాకు అన్ని సహకరించడం. అమ్మ మీరు తప్పకుండా మమ్మల్ని గెలిపితే మీకు మళ్ళీ ఇంకా చాలా పనులు చేస్తామని చెప్తున్నారు సార్. అది లేదన్నా ఉంది అంటే అవినాష్ గారు మీతో ఎలా స్పందిస్తారు? నాకండి ఇల్లు పట్టా ఇచ్చారు, ఇంతవరకు స్థలం చూపించలేదు సార్. మరి దాని మీద నెంబర్ లేదు. మరి అన్ని చోట్ల ఇల్లులు కట్టించి ఇచ్చారు, ఇక్కడ ఏది చేయలేదు సార్. అది కూడా నేను మొన్న వచ్చినప్పుడు అభిలాష్ గారిని అడిగాను, లేదమ్మా మీకు తప్పకుండా మేము ఇల్లు ఇప్పిస్తాము, మీరేం డౌట్ పడద్దు, అది కొద్దిగా కోర్టులో ఉన్న గురించి అది లేట్ అయిందని చెప్పారు సార్. అభిలాష్తో కూడా మేము మాట్లాడు. అవినాష్ గారు మీ సమస్య ఏదైనా ఉందంటే మీతో ఎలా స్పందిస్తారు? బాగానే పంపిస్తారండి, నిదానంగా. మన కన్న కొడుకులాగా ఆయన అన్ని మనకు నిదానంగా అన్నీ చెప్తారు సార్. ఈ నగరంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అవినాష్? అన్నీ చేశారండి బాగానే. రోడ్లు వేయడంలో కానీ మరి తర్వాత డ్రైనేజ్ కనెక్షన్లు కానీ వాటర్ కానీ అన్నీ బాగానే సౌకర్యంగా ఉన్నదండి. దేవినేని అవినాష్ గారి గురించి మీ అభిప్రాయం? దేవినేని అవినాష్ గెలుస్తాడండి. ఎందుకని అంత నమ్మకంగా చెప్తున్నారు? అంత ఆయన బాగా చేస్తున్నాడు ఇక్కడ పని. ప్రతి ఒక్కరికి ఏదైనా అందుబాటులో ఉంటున్నాడు. ప్రతి ఒక్కటి సామరస్యంగా రోడ్లు కానీ ఇవన్నీ సరే అటు సైడ్ నుంచి మొత్తం చేస్తున్నాడండి. అందువల్ల వస్తాడని అనుకుంటున్నాం మేము. మీ సమస్య ఏదన్నా ఉందండి దేవినేని అవినాష్ గారి దగ్గరికి వెళ్తే మీతో ఎలా స్పందిస్తారు? మాకు బాగా స్పందిస్తాడండి. వచ్చినమ్మటే రియాక్షన్ ఉంటుంది ఆయనలో. అది మేమే వెళ్ళాల్సిన వాళ్ళే, మాకు తెలిసిన వాళ్ళ ద్వారా చెప్పినా వస్తాడు, లేకపోతే మా కార్పొరేటర్ చెప్పినా వస్తారు, ఎవరితో చెప్పినా వస్తాడు ఆయన. వ్యక్తిగతంగా ఎలాంటి వారు? వ్యక్తిగతంగా మంచివాడు సార్. అవినాష్ గారి గురించి మీ అభిప్రాయం చెప్పాలంటే ఒక మాట మీరు ఏం చెప్తారు? మంచివాడు అని చెప్తా. అవినాష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? ప్రతి ఒక్క తల్లికి తన కొడుకు ఎలా ఉండాలనుకుంటాడు, ప్రతి ఒక్క తండ్రికి తన కొడుకు ఎంత గొప్పగా అవ్వాలనుకుంటాడు. అలాంటి ఒక కలల రాకుమారుడు దేవినేని అవినాష్ గారు. ప్రజల కష్టం తెలిసిన వ్యక్తి, ప్రజల మనసును గెలుచుకున్న వ్యక్తి, ప్రజల్లో ప్రజల చేత జయహో అవినాష్ అనిపించుకున్న వ్యక్తి, జననేత చేత మనస్సుతో గెలుచుకొని ఇక్కడ ఫస్ట్ సీట్ రప్పించుకున్న వ్యక్తి. నేడు తూర్పు దేవినేని అవినాష్ గారితోనే మార్పు. ఈ నగరానికి అవినాష్ గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారు? నగరంలో తూర్పు నియోజకవర్గంలో మొత్తం ఎన్ని డివిజన్లు ఉన్నాయి అన్ని డివిజన్లని సమానంగా ఒక కన్న కొడుకు ఏ విధంగా అయితే చూసుకుంటారో ఆ విధంగా అందరినీ సమానంగా చూసుకున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. మన తూర్పు నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఎమ్మెల్యే వేరే పార్టీ వ్యక్తి అయినా కానీ ఎవరైనా కానీ మంచి అయినా చెడైనా ఏదైనా ప్రజలు నా వాళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని 100 కోట్లు కేటాయించారో అన్ని 100 కోట్లు ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకుండా ప్రతి ఒక్క పనికి ఉపయోగపడేలా చూసుకున్న వ్యక్తి దేవినేని అవినాష్ గారు. తూర్పు నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోయిందనడానికి అనేకమైన వాటిని మనం చూపించవచ్చు. ఉదాహరణకి 18వ డివిజన్నే చూపించి ఒక 4 మాటలు చెప్తాను. బడి కట్టాం, గుడి కట్టాం, పార్కు కట్టాం, రిటైనింగ్ వాల్ కట్టాం, రిటైనింగ్ వాల్ పక్కనున్న వాకింగ్ ట్రాక్ కట్టాం, కళ్యాణ మండపం కట్టాం, ఇలాగా రోడ్లు వేసాం, లైట్లు వేసాం అని చెప్పుకుంటే ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటిని ఒక్కొక్క దాని గురించి వివరించుకుంటూ వెళ్తే గంట పట్టుద్ది. చెప్పమంటే ఇప్పుడు దాని గురించి కూడా చెప్తా. ఒక పిల్లవాడు రోడ్డు మీద ఏడుస్తుంటే దేవినేని అవినాష్ గారు కార్పొరేటర్ వెంకట సత్యనారాయణ గారు ఇద్దరు రోడ్డు మీద వెళ్తూ ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే వాళ్ళ అమ్మ నాన్నకే చూపిస్తే వాళ్ళ అమ్మ నాన్న దీనంగా ఉంటే ఏంటమ్మా అంటే ఈ రోడ్డు దాటి 5వ తరగతి తర్వాత చదువుకోవాలంటే రోడ్డు దాటి వెళ్ళాలి, లారీలు వస్తాయి, బస్సులు వస్తాయని బాధపడుతున్నారు. ఆ బాధను తెలుసుకుని వెంటనే ఏంటి దీనికి పరిష్కారం అని ఆలోచించి 5వ తరగతి దాకా ఉన్న బడిని 8వ తరగతి దాకా మార్చి స్కూల్ స్ట్రెంత్కి భవనం సరిపోదని చెప్పి నాడు నేడు భాగంలో భాగంగా స్కూల్ డెవలప్మెంట్ని బిల్డింగ్గా మార్చి ఇప్పుడు అది మొత్తం ఎంత బాగుందో చూస్తే పిల్లల తల్లిదండ్రులు మొహంలో కనబడే చిరునవ్వు సంతోషం ఉంది చూసారా, అక్కడ దేవినేని అవినాష్ గారి గెలుపు కనబడుతుంది.
వెంకట సత్యనారాయణ గారి కృషి కనబడుతుంది. కార్పొరేటర్గా గెలవకముందే ఇంటింటికి ఒక పంపు వేయించారు. ఎందుకని ఒక పంపు దగ్గర 10 మంది కొట్టుకోవడం ఏంటి అని చెప్పి ప్రతి ఇంటికి ఒక పంపు వేయించిన వ్యక్తి కార్పొరేటర్ వెంకట సత్యనారాయణ గారు. ఆయనకి అర్జునుడు శ్రీకృష్ణుడు తోడైతే ఎలా యుద్ధం జరుగుద్దో అలా అభివృద్ధి జరిగింది ఈ డివిజన్లో అని చెప్పుకోవడానికి నిలువెత్తు నిదర్శనం ఇప్పటిదాకా నేను చెప్పిన. పార్క్ అనేది టీడీపీ హయాంలో దోచుకుని ఈ పార్క్ ఉన్న ప్లేస్లో ఇదివరకు ఒక రేకుల షెడ్ ఉండేది. ఆ రేకుల షెడ్ మొత్తాన్ని కూడా కబ్జా చేసి టీడీపీ వాళ్ళు డబ్బుల రూపంలో దోచుకుంటుంటే వెంకట సత్యనారాయణ గారు కార్పొరేటర్ అయిన వెంటనే ఈ విషయాన్ని దేవినేని అవినాష్ గారికి తెలియజేసినామంటే ఇద్దరూ కలిసి కమిషనర్ గారి ద్వారా అక్కడ ఉండే మొత్తం కబ్జా కబంధ హస్తాల నుంచి విడిపించి దాన్ని పార్కుగా అభివృద్ధి చేసి అవ్వాతాతలు చిన్నపిల్లలు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నా చక్కగా ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు వాకింగ్ చేసుకోవడానికి, యువత క్రికెట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక గొప్ప ప్రదేశంగా ఏర్పడింది ఆ పార్కు. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే సగంలో ఆపేసిన రిటైనింగ్ వారు ఎక్కడో ఆగిపోతే దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొస్తే దేవినేని అవినాష్ గారు ఆ పక్కనే ఉన్న రిటైనింగ్ వాళ్ళ పక్కనే ఉన్న ప్లేస్ని ఎటు వేస్ట్ కానివ్వకుండా చక్కగా దాన్ని ఒక మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసేలాగా రివర్ పార్కుగా అభివృద్ధి చేసి అక్కడ మళ్ళీ సైక్లింగ్ కానీ, వాకింగ్కి కానీ, పిల్లలు ఆడుకోవడానికి కానీ, జిమ్కి కానీ ఇలా ఒక గ్రీనరీ ఒక చూడడానికి ఒక మహా అద్భుతంలో వారధి మీద నుంచి కనిపిస్తుంది. దీన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ చూసి గర్వంగా తలెత్తుకొని చూసే విధంగా తూర్పు నియోజకవర్గాన్ని చేసిన వ్యక్తి మన దేవినేని అవినాష్ గారు. ఆ తర్వాత దానికి కారణమైన మన జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళ త్రయంలో ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి ప్రదంలో దూసుకుపోతుందని చెప్పడానికి ఈ చిన్న ఉదాహరణలు ఇలాంటి ఒక డివిజన్లో జరిగిందే చెప్పాను నేను. 21 డివిజన్లో చెప్పాలంటే ఒక రోజు పట్టుద్ది. మీ సమస్యలు ఏదన్నా ఉంది అంటూ దేవినేని అవినాష్ గారి దగ్గరికి వెళ్తే మీతో ఎలా స్పందిస్తారు? ఉదయాన్నే 4 గంటలకు లేస్తారండి, స్నానం చేసి కిందకు వచ్చేస్తారు. కరకట్ట గొనదల ప్రాంతంలో కొండ ప్రాంతంలో ఉండే జనాలందరూ 6-7 పనులకు వెళ్ళిపోతారు, 8 అలా పనులకు వెళ్ళిపోతారు. వాళ్ళు ఏదైనా సమస్య చెప్పుకోవాలంటే ఉదయమే రాగలరు, ఆ 7 అలా వచ్చేయగలరు. వాళ్ళు 7 వచ్చేస్తారని చెప్పి 4 లేసి 6 కిందకు వచ్చేసి వాళ్ళ దగ్గర వినత పత్రాలన్నీ తీసుకొని మళ్ళీ ఈ వినత పత్రాలన్నీ తీసుకోవడంతో ఆగదు ఆయన ప్రయాణం. ఆ వాటిని పరిష్కరించడానికి ఒక టీంని ఏర్పాటు చేసి ఆ అధికారులతో మాట్లాడి ఆ టీంను పంపించి ఆ ఇళ్ళకు పంపించి పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఇంటికి పంపించి అమ్మ మీ పని అయిపోయిందని చెప్పిన తర్వాత ఆ గుణదల ప్రాంత ప్రజల వాసుల్లోనే కానీ, తూర్పు నియోజకవర్గ ప్రజల మనసుల్లోనే కానీ ఎంత సంతోషం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇది ఆయన పనితీరు. దేవినేని అవినాష్ గారిని గెలిపించుకుంటారా? 175 స్థానాల్లో మొదట గెలిచే స్థానమే దేవినేని అవినాష్ గారి తూర్పు నియోజకవర్గం. ఎందుకని అంటారు? ఆయన చేసిన ఆయన ఎన్ని ఇప్పుడు సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు. డివిజన్ల అభివృద్ధి పథకాలన్నింటినీ పరిగెత్తించిన ఘనత దేవినేని అవినాష్ గారిది. ఉదయాన్నే 4 లేచి 6 కిందకు వచ్చి 7 దాకా ప్రజలను చూసి 7 తర్వాత మళ్ళీ జనాల్లోకి వచ్చి గడప గడపకి తిరుగుతూ ప్రతి ఇంటిని టచ్ చేసి అవ్వాతాతలను పలకరించి, స్కూల్కి వెళ్ళే పిల్లలను పలకరించి, ఇంట్లో ఉన్న కష్టాలు తెలుసుకొని ఈ కష్టాలన్నింటినీ తీరుస్తూ ప్రతి ఒక్క విషయంలో నేనున్నా నీకు సొంత కొడుకుగా, నేనున్నా నీకు పెద్ద అన్నగా అని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇప్పుడు దేవినేని అవినాష్ గారు అంటేనే తెలుసు. కానీ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరంటే దేవినేని అవినాష్ అనుకుంటున్నారు. 4.5 సంవత్సరాలైంది గెలిచిన ఎమ్మెల్యే ఇప్పటిదాకా కనబడి ఏ రోజు వచ్చి చూశారు గద్దె రామ్మోహన్ని ప్రజలు? చెప్పండి, ఇప్పటికి అడగండి ప్రజలను ఎవరైనా కానీ మీ ఎమ్మెల్యే ఎవరంటే అవినాష్ గారు అని చెప్తారు. ఎందుకంటే ఆయన ప్రజల్ని గెలిచాడండి. రేపు గెలిచేది ఆయనే, ప్రజల మనసులు గెలిచేశాడు ముందే, ఎప్పుడో అయిపోయాడు ఆయన ఎమ్మెల్యే. దేవినేని అవినాష్ గారిపై మీ అభిప్రాయం ఏంటి? దేవినేని అవినాష్ గారు అనే వ్యక్తి ఈరోజు కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి గత 4 సంవత్సరాలుగా ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ప్రజలే ధ్యేయంగా, ప్రభుత్వంలో భాగస్వామిగా ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి మంచి చేయాలి, సంక్షేమం అందించాలి, డెవలప్మెంట్ జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క తూర్పు నియోజకవర్గంలోనే 650 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేశాడు. అదేవిధంగా సంక్షేమం కాకనే ఓన్లీ డెవలప్మెంట్ మీద 650 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేశాడు. ఇంకా సంక్షేమ పథకాలు అనేది చెప్పలేనివి. అట్లానే కాకుండా ప్రతి డివిజన్లో కూడా ఈరోజు పార్కులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇంటి ముంగటకి సంక్షేమం, అభివృద్ధి అందించడానికి తన వంతు పాత్ర పోషించి ఈరోజు ప్రజల యొక్క మన్ననలు పొంది ఈరోజు ప్రజల ముంగటికి వస్తున్నారు. అతన్ని ఆశీర్వదించడానికి కూడా ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. అవినాష్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే మీ అభిప్రాయం మీరు ఏం చెప్తారు? అవినాష్ అనే వ్యక్తి ఒక వ్యవస్థ, ఒక శక్తి. ప్రజలే ఆయన యొక్క మనస్తత్వాన్ని ప్రజలు అక్కడ ఉంటే అక్కడే ఉంటారు. ఆయనకు వేరే వ్యాపారాలు అవి ఉండవు. ప్రజలు కావాలి, నిత్యం ప్రజల్లో ఉండాలి, లేచినప్పుడే ప్రజల్లో మెలగాలి. ఎక్కడ సమస్య ఉంది, ఎక్కడ ఏంటి అదే సమస్య ఆయనకు. ఇల్లు ఈ ఫ్యామిలీతో గడవాలి, అటా ఇటా తిరగాలి అనేది ఆయనకు లేదు. ప్రజలే ఫ్యామిలీ,
ప్రజలతోనే ఆయన జీవితం. ఆ రోజు నెహ్రూ గారు కూడా అంతే, ప్రజలతోటే మమేకం, ప్రజల కోసమే జీవించారు. అట్లా ఈయన కూడా ప్రజలతోటి మమేకమయ్యి ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన ముందుకు రాబోతున్నారు. ప్రజలు కూడా ఈ ప్రాంతంలో స్పష్టంగా ఆయన వైపు 90% ఆయన వైపు ఉన్నారు. అది మీరు కూడా చూస్తారు. మీ సమస్య ఏదన్నా ఉందని దేవినేని అవినాష్ గారి దగ్గరికి వెళ్తే మీతో ఎలా స్పందిస్తారు? మన సమస్య ఉంది అని ఆయన ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉండేయండి. అసలు ఆయన పిలిచేటట్టు మమేకం కానీ ఏమైనా ఆయన పిలిచేటటువంటి ఏదైనా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. సమస్య కూడా అప్పటికప్పుడే అధికారులకు ఎవరికన్నా సమస్య ఉంటే ఎమ్మటే ఫోన్ చేస్తాడు, మన పని చేసి పెడతాడు. తర్వాత అయిందా లేదని కూడా 2-3 రోజుల తర్వాత ఆయన ఫోన్ చేసి అయిందా లేదని అతనే ఫోన్ చేస్తాడండి. అటువంటి నాయకుడు ఎవరు లేరండి. చాలామంది వస్తారు, తప్పించుకుంటారు, చేస్తా పో అంటారు, కానీ ఈయన అటువంటి వ్యక్తి కాదు. దేవినేని అవినాష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? ఆయన మంచి సద్గుణవంతుడు అండి. అవినాష్ గారితో మాట్లాడితే ఆయన ఎవరు కూడా ఆయన వదిలేయరు, అంత సద్గుణం ఆయనది. చిన్నోన్ని, పెద్దోన్ని, భేదోన్ని, సాధోన్ని రమ్మని, బాబాయ్ రమ్మని, తమ్ముడు రమ్మని, అన్నయ్య రమ్మని పిలిచే మనిషి ఆయన. అంత సద్గుణమైన మనిషి ఆయన. ఇప్పుడు ఆయన ఉన్నాడు గద్దె రామ్మోహన్ రావు, ఎవరికి మా ఎట్టోడు దగ్గరికి పోవటానికి లేదు, భేదోళ్ళ దగ్గరికి రానియరు. వాళ్ళ వ్యవహారం వాళ్ళదే. కానీ అవినాష్ గారు ఉంటే మనం 10 మంది ఉన్నా ఇట్లా చేయొత్తుడు. ఒక భేదోన్ని, నేను ఒక భేదోన్ని, నన్ను ఎంత అభిమానంగా చూస్తాడో ఆయన అభిమానమే నేను కరిగిపోయా. అంతటి ఆయనకు మాకు ఎప్పటి నుంచో ఉందనుకో, ఉన్నా అంత దగ్గరికి తీసుకుంటున్నాడు. అందుకని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ ఆయన పట్ల సానుకూలంగా ఉన్నారు. ఈ ఏరియాలో 100% ఆయనకు ఓట్లు పడతాయండి. ఎందుకని గెలిపించుకుంటాం అనుకుంటున్నారు? మంచివాడు కాబట్టి, ఆయన చిన్న పెద్దగా అందరికీ దగ్గరికి తీసుకుంటాడు కాబట్టి, భేదాసారా అంతా చూస్తాడు కాబట్టి, అందుకని గెలిపించుకుంటామంటున్నాం. వ్యక్తిగతంగా ఎలాంటి వారు అవినాష్ గారు? వ్యక్తిగతంగా మంచి పేరుందండి ఆయనకు. జనాల్లో తిరిగితే ఆయన వ్యవహారం తెలుస్తుంది. వాళ్ళ ఆయన ఉన్నాగా అందరి దగ్గరికి పోయేవాళ్ళు కాదు. అంటే ఆయన మంచోడే, కానీ ఆయన చిన్నోడు ఆయన దగ్గరికి పోయేవాళ్ళు కాదు. అదొక ఓందాతనంగా ఉండేవాడు ఆయన. ఈయన అట్లా కాదు, చిన్న పెద్ద అందరినీ దగ్గరికి తీసుకుంటాడు. మంచి గుణం ఉంది. ఆ గుణానికే జనం కరిగిపోతారు. అలాంటి మనిషి ఆయన. మీ సమస్యలో ఏదన్నా ఉంది అని చెప్పేసి అవినాష్ గారి దగ్గరికి వెళ్తే మీతో ఎలా స్పందిస్తారు అవినాష్ గారు? చేస్తానంటాడు, ఎమ్మటే చేసేస్తాడు కూడా సార్. ఎమ్మటే ఫోన్లు చేసి అధికార ఆఫీసర్లకి ఏంటయ్యా ఈయన సంగతి అని అయ్యేదైతే ఎమ్మటే చేయండి అని చెబుతాడు. అది ఉంది ఆయనకి, మంచితనం ఉంది. దేవినేని అవినాష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? దేవినేని అవినాష్ గారి గురించి చెప్పాలంటే అసలు మాటలు లేవండి. నిజంగా ఏదైతే 40-50 నెలలు బట్టి ఇంటింటికి ఒక్క నిమిషం ఖాళీ లేకుండా పొద్దున్న 4 గంటల రాత్రి 10 గంటల వరకు ఎప్పుడూ కూడా 24 గంటలు ప్రజల మధ్య ఉండే మనిషి దేవినేని అవినాష్ గారు. అసలు అవినాష్ గారిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. ఎటువంటి అలవాట్లు లేవు అతనికి, ఎటువంటి తిరుగులు లేవు, ఎటువంటి వ్యాపారాలు లేవు. 24 గంటలు ప్రజలు అయితే జనాల్లో తిరుగుతూ ఉంటాడు, లేదంటే ఆఫీస్లో అందుబాటులో ఉంటాడు. ఎవరికైనా ఏ కాన్స్టిట్యూన్సీ ఈరోజు ఈస్ట్ కాన్స్టిట్యున్సీ యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిచిన ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఒక అవినాష్ గారు వచ్చిన డెవలప్మెంట్ మామూలు విషయం కాదు. ఏ రోడ్లు చూసినా, ఏ డ్రైనేజీ హౌస్ చూసినా, ఏ స్కూల్స్ చూసినా, ఎక్కడ చూసినా అవినాష్ గారు మార్క్ కనపడుతూ ఉంటుంది. చూసే వాళ్ళందరికీ కూడా పెద్ద ఈ ఏదైతే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారో ఆ ఏరియా వాళ్ళు కూడా ఇస్తూ పోతున్నారు. అయ్యో ఇంత కష్టపడి ఇంత చేసాడే, కానీ పైన చంద్రబాబు నాయుడు మనాడు కావాలి మనకు ముఖ్యమంత్రి, కానీ ఆడికి వేద్దాం ఓటు, లేదంటే కష్టపడతాం అవినాష్కి వేద్దామని వాళ్ళు కూడా మలగలాలు పడుతున్నారు. ఈ రోజున గ్యారంటీగా రేపు వాళ్ళు కూడా అవినాష్కి ఓటేస్తారు. అవినాష్ అందరి మనిషి అండి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అవినాష్ అనే వ్యక్తి ఒక సామాజిక వర్గానికో లేకపోతే ఒక వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదు. అందరి మనిషి, మంచివాడు. ప్రతి ఒక్కరిని కూడా అంకుల్, ఆంటీ, అన్న, తమ్ము, చెల్లెలు అన్ని అసలు వాళ్ళ ఇంట్లో మనిషి అంతే, మాటలేవు.
ఈ నగరానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అవినాష్ గారు? అవినాష్ గారు చేసి ఏంటి చెప్పాలంటే ఒక్కటి కాదండి, ఒక్కటి కాదు, 650 కోట్లతో డెవలప్మెంట్ ఏది ఏ మినిస్టర్లు ఉన్న కాన్స్టిట్యున్సీలో కూడా జరిగినటువంటి డెవలప్మెంట్ అవినాష్ గారి తూర్పు నియోజకవర్గంలో 650 కోట్లు ప్లస్ సంక్షేమ పథకాలు వేరే విషయం, అది 1000 కోట్ల దాకా జరిగింది. దాన్ని పక్కన పెడితే డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏదైతే ప్రతిపక్షాలు కానీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ డెవలప్మెంట్ ఎక్కడ ఉంది అంటున్నారు. ఒకసారి తూర్పు కాన్స్టిట్యున్సీలో వస్తే కనుక డెవలప్మెంట్ ఏంటో వాళ్ళకి తెలిసింది. రిటైనింగ్ వాళ్ళు 350 కోట్లతో రిటైనింగ్ వాల్ అండి, ఎప్పుడు ఎంతకాల చిరకాల వాంచి అది. అటువంటి రిటైనింగ్ వాల్ కట్టి దాని పక్కనే పార్క్ కట్టి అది పక్కన పెడితే ఈ పట్టాలు ఎప్పటి నుంచో కృష్ణలంకలో ఈ బ్రహ్మరాంపురం కానీ ఇవన్నీ కూడా పట్టాలు లేక వాళ్ళు ఇల్లు అమ్ముకోలేక కొనుక్కోలేక పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేక వాళ్ళు ఎప్పటి నుంచో అలాగ ఉంటే అటువంటి వాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారితో పట్టాని శాంక్షన్ చేయించాడు. వాళ్ళందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఈరోజు అవినాష్ గారిని. రోడ్లు పెద్ద పెద్ద కాలనీల్లో రోడ్లు కృష్ణలంకలో చూస్తే ఎటువంటి చూసినా రోడ్లు చూసినా డ్రైనేజ్ వ్యవస్థ చూసినా అసలు నిజంగా ఇది మన విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీయా లేదంటే హైదరాబాద్లో బంజారా హిల్స్ అన్నట్టుగా ఉంది ఈరోజు విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ. డెవలప్మెంట్ అంటే ఆంధ్రప్రదేశ్లో అవినాష్ గారి ఏదైనా డెవలప్మెంట్ ఏది అని అడిగే ఏ ఒక్కడికైనా సరే ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి రమ్మనండి అవినాష్ గారి అవసరంలో మన కార్యకర్తలైనా వచ్చేసి చూపిస్తారు. మీ సమస్యలు ఏదన్నా ఉందని అవినాష్ గారి దగ్గరికి వెళ్తే మీతో ఎలా స్పందిస్తారు? 100% అప్పటికప్పుడు స్పాట్ అండి అది. అవినాష్ గారు ఈరోజు నాకు ఈ సమస్య ఉందని చెప్పి వెళ్తే వెంటనే పలానా ఆఫీసర్తో మాట్లాడటం, లేదంటే ఆఫీస్లో ఎవరైనా ఒక మనిషిని పంపించి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి రమ్మని చెప్పడం. ఆ ప్రాబ్లం కూడా అవ్వకపోతే ఏదైనా ఆర్థిక సమస్యల ప్రాబ్లమ్స్ అయితే ఆయనే స్వయంగా ఆయన దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయనే ఒక అమౌంట్ ఇచ్చి వాళ్ళ ఆర్థిక బాధలను కూడా తీరుస్తారండి. అసలు ప్రాబ్లం ఎటువంటిదైనా ఆయన దగ్గరికి వెళ్తే సాల్వ్ అవ్వకుండా ఉండదు. వ్యక్తిగతంగా అవినాష్ గారు ఎలాంటి వారు? ఏం చెప్పాలంటే ఏ తల్లిదండ్రులైనా ఇటువంటి బిడ్డ పడితే మనకు మంచిది బాగుంటుంది అనేటువంటి మంచి వ్యక్తి అండి. దాని గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. అవినాష్ గారిని గెలిపించుకుంటారా? 100% మంచి మెజారిటీ ఈరోజు అవినాష్ గారు విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ గెలుస్తుంది. ఎందుకని గెలుస్తారు ప్రజల మధ్యన ప్రజలు వర్క్ చేసేయండి. ఏ ఇంట్లోకి వెళ్ళినా సరే మా బిడ్డ అంటున్నారు. ఈ రోజున కులాలు లేవు, మతాలు లేవు, పార్టీలు లేవు, అవినాష్ అంటే మా బిడ్డ అంటున్నారు. ఈ తూర్పు ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఏ ఇంటికి వెళ్ళినా మా బిడ్డ అంటున్నారు అవినాష్ గారికి. అటువంటి ఆ వ్యక్తి వెళ్ళకపోతే ఇంకెవరికి వెళ్తారండి? ఏది పొద్దున్న నుంచి విగ్గేసుకుని మాయ మాటలు చెప్పి నిజంగా గద్దెరామని చెప్పంటే అదంత నీచుడు దుర్మార్గుడు ఎవరు లేరండి. కానీ చాలామందికి మంచివాడు గొప్పవాడు అని చెప్తూ ఉంటాడు. జనాలంతా దేవుడు అన్నట్టుగా ఫీలింగ్ ఇస్తారు. ఏదో వాళ్ళకి బలిచ్చి తప్ప అతను ఎటువంటి డెవలప్మెంట్ చేశాడు? అతనంతో లోపల క్రూరత్వం ఎవరి దగ్గర లేదు. చంద్రబాబు నాయుడు దగ్గర క్రూరత్వం చూసాము, తర్వాత గద్దెరామన్ దగ్గర చూసాము. అతను బయటికి కనపడ్డాడు, చంద్రబాబు నాయుడు బయటికి కనపడతాడు కాదు, ఎల్లో మీడియా దాన్ని మాయ చేస్తూ ఉంటుంది. కానీ గద్దెరామన్ బయటికి కనపడ్డాడు, కానీ చంద్రబాబు నాయుడు మించిపోయిన క్రూరత్తుడు అతను. ఈ అవతలాన్ని మనల్ని పొగడతలేదు, లేకపోతే మనం రాలేదంటే వాడిని ఏ విధంగా బదనాం చేయాలి, ఏ విధంగా నాశనం చేయాలని ఆలోచించేటువంటి వ్యక్తి గద్దెరామన్. అటువంటి వాడి యొక్క మాయలు జనాలు కూడా ఇప్పుడు తెలుసుకున్నారు. ఒకప్పుడు తెలుసుకోలేదు, ఒక మంచివాడు దేవుడు అనుకున్నారు. కానీ ఇప్పుడైతే అతను మంచివాడు కదా అందరూ తెలుసుకున్నారు. అతనికి ఎవరు ఓటు వేయరు, అవినాష్కే ఓటేస్తారు. అవినాష్ 100% గెలుస్తాడు, ఎమ్మెల్యే గెలుస్తాడు. అవినాష్ గారు 100% అవినాష్ గారు ఇక్కడ ఓడిపోయినంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఓడిపోయినట్టే. 100% అవినాష్ అనే వ్యక్తి బ్రహ్మాండంగా పబ్లిక్ ఉపయోగపడుతున్నాడు. దాదాపు 30 నుంచి 40 వేలతో అవినాష్ అనే వ్యక్తి గెలుస్తున్నారు. అంత ప్రజలకు అంత స్వేచ్ఛగా మన ఈ రిటర్నింగ్ వాళ్ళు, ఈ రాణిగారి తోటలో రిటర్నింగ్ వాళ్ళు దాదాపు మేము కనిగిరి నుంచి విజయవాడకు 35 సంవత్సరాల నాడు వలస వచ్చాం. దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితము ఆ అక్కడ కరకట్ట మాన్యువల్ చేసిన తర్వాత కరకట్ట పొంగి అసలు ఇవి వస్తే అసలు మనం బతుకుతున్నామా వెళ్ళిపోతున్నామా, ఎవరు ప్రజలు గుండెల్లో పరిగెత్తి తెల్లవాదులు పనిచేసి 1 గంటకు వచ్చి అసలు ఉంటామా వెళ్ళిపోతామని పిల్లల్ని సంగం వేసుకొని వెళ్ళిపోయారు. మాకు 3 పిల్లలు ఉన్నారు. మా పిల్లల్ని మా బామద్దులు ఉంటే అక్కడెక్కడో కృష్ణలంకలు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి సామాన్ కట్టుకొని నేను కూడా వెళ్ళిపోయా. నాకు 2000-3000 డబ్బులు ఇంట్లో మర్చిపోయా. ఆ డబ్బుల కోసం వచ్చి నేను పైన డాబా వేసుకొని డాబా మీద పడుకుని ఉంటాం పోతే పోతామని. అసలు ఎంత టెన్షన్ పడ్డారు, ఎంత ఇబ్బంది పడ్డారు, అది ఎంత పని. ఇవాళ దేవినేని అవినాష్ వ్యక్తి ఎంత శ్రమపడి ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ ఇన్వాల్వ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అయిన విషయం. ఇది నీ సీనియారిటీని నువ్వేమి ఉపయోగించావు? 35 సంవత్సరాలు రాజకీయం చేసి నువ్వేం చేసావు? ఏం చేయాల? అవినాష్ అనే కుర్రవాడు ఇలా ఎంత శ్రమ తీసుకొని ఈ రిటర్నింగ్ వాళ్ళనేది ఎంత శ్రమించాడు, ఎంత కష్టపడ్డాడు, ఆ ఫలితము ఆయన ఇవాళ గెలిపిస్తుంది. ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతుంది. మనం చెప్పిన సమస్య ఏదైనా ఇదే ఉంటే విత్ ఇన్ 1 అవర్లో సమస్యకు పరిష్కారం చూపిస్తున్నాడు. బ్రహ్మాండంగా ఉన్నాడు వ్యక్తిగతంగా. నేను ఉన్నాను,
నేను చూశాను అనే వ్యక్తి నాకేదైనా ఒక సమస్య జరిగితే దాన్ని అరగంటలో సమస్యకు పరిష్కారం చూపించే నాయకుడు, యువకుడు, విద్యావంతుడు దేవినేని అవినాష్ గారు. ఈ అభిప్రాయంగా అవినాష్ గారి గురించి చెప్పాలంటే ఒక మాటలో మీరేం చెప్తారు? బ్రహ్మాండంగా పరిపాలన విధానంలో వయసు తక్కువైనా కానీ బ్రహ్మాండంగా చాలా సిన్సియర్గా పేదవాడికి ఏమి చేయాలి, పేదవాడికి ఎన్ని సమస్యలు ఉన్నాయి అసలు మీరు ఆలోచించండి. మీడియా సంస్థలుగా ఆ రిటర్నింగ్ వాళ్ళు చిన్న వయసులోనే ఇంత మేధావిగా ఆలోచించి ఇంత పరిణామం ఇన్ని కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి దాన్ని శాంక్షన్ చేపించి దాన్ని పూర్తి చేసి అంటే మీరే ఆలోచించండి. ఇంత చొరవ ఎవరైనా తీసుకున్నారా? దేవినేని అవినాష్ గారిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఏమయ్యా మన తరపున నిలబడతా అంటున్నాడు, అభిప్రాయం ఏంటి మంచి చేస్తాడని అనుకుంటున్నాము. గద్దె రామ్మోహన్ గారు 2-3 సార్లు గెలిచారు. ఏం చేశాడు? ఎవరికి ఏం చేశాడు చెప్పు? ఏం చేయలేడు. ఆయన ఏం చేయలే. వాటి గురించి మనం అనుకోవడం పొరపాటు. ఎందుకు మనకు? గద్దె రామ్మోహన్ గారిని గెలిపించుకుంటారా, దేవినేని అవినాష్ గారిని గెలిపించుకుంటారా? నేను దేవినేని అవినాష్కి వేసుకుంటాం. అవినాష్ గారిపై మీ అభిప్రాయం ఏంటి? అభిలాష్ రావాలండి. ఎందుకంటారు? ఎందుకనంటే పార్టీని పెట్టానని రావాలి కదా. రోడ్లు బాగా చేశాడు, అన్నీ చేశాడు. డ్రైనేజీ కనెక్షన్ కంటే ఇంటింటికి వచ్చి చెప్తానే ఉంటాడు. గడప గడపకి వచ్చారు, మొన్న వచ్చారు గడప గడపకి వచ్చి చెప్పారు. నేను లేకపోయినా మా ఆడవాళ్ళకి చెప్పారు. ఇంకేంటండి కావాల్సింది? అవినాష్ గారు మీ సమస్య ఏదన్నా ఉంది అంటే మీతో ఎలా స్పందిస్తారు? ఆయన మాట్లాడతారండి. తూర్పులో వైసీపీ తరఫున దేవినేని అవినాష్ గారు, టీడీపీ తరఫున గద్దె రామ్మోహన్ పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుంది సార్? ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు? దేవినేని అవినాష్ బాబు గారు గెలుస్తారు. ఎందుకంటారు? ఆయన కరోనా కాలంలో కానీ ప్రతి పని చక్కగా చేసి పెడుతున్నారు. సార్ ఈ తూర్పులో 950 కోట్లు పెట్టి అభివృద్ధి చేశాడు ఆయన. ఎలాంటి పనులు చేశారు? మన జగన్ గారి సహకారంతోనే, అవినాష్ బాబు సాయంతోనే కానీ ఆ కృష్ణలంక గోడ రిటర్న్ వాళ్ళే కానీ, కొండలపైన రోడ్లే కానీ, స్టీల్ రైలింగ్సే కానీ ప్రతిదీ బాబు అవినాష్ బాబు చేసి పెడతారు చక్కగా. ఆయన మాట తిరిగిన పని ఎలా ఉంటుంది సార్? సంబంధం ఉందని వెళ్తే చేస్తారు ఆయన? ఖచ్చితంగా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన ఆదరించడానికి చూస్తున్నారు ప్రజలు కూడా, తూర్పు నియోజకవర్గం ప్రజలు. మరి గతంలో గెలిచినటువంటి గద్దె రామ్మోహన్ ఏం చేయలేదు? గద్దె రామ్మోహన్ దగ్గర అసలు కరోనా టైంలో కనపడాలి మనిషి ఆయన. అప్పుడు కూడా అవినాష్ బాబే తూర్పు నియోజకవర్గం మొత్తం తిరిగి సాయం చేశాడు అందరికీ. ఆయన విజయవాడ తూర్పు దేవినేని అవినాష్ గారు ఎందుకు కావాలండి? దేవినేని అవినాష్ బాబు గారు ఎమ్మెల్యే అవ్వకముందు ఇన్ని పనులు చేస్తున్నారు. ఎమ్మెల్యే అవుతే చాలా పనులు చేస్తారు కాబట్టి అందరూ అవినాష్ బాబుని కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ నాన్నగారు కూడా ఎలా చేశారు? వాళ్ళ నాన్నగారి స్టైల్ వేరు, ఆయన లయన్, ఆయన పనితీరు ఎవరికి రాదు, రాబోయే. దేవినేని అవినాష్ గారు టీడీపీ తరఫున గద్దె రామ్మోహన్ పోటీ చేస్తున్నారు సార్. ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది సార్. ఎవరికి ఇష్టం? అవినాష్ సార్ బాగానే చేస్తారు. ఏం పనులు చేశారు? చేశారు. ఎలాంటి పనులు? అంటే అడిగిన వాళ్ళకి సహాయం అవి చేస్తారు. అభివృద్ధి పనులు ఏమైనా చేశారు? రోడ్లు వేయడం బాగానే ఉంటుంది. అదే కొండపైన మెట్లు వేసారు. చేశారు. బాగానే ఇక్కడ ఎలా ఉంటుంది అన్న ఫైనల్? ఎవరికి ఇష్టం? ఎవరు గెలుస్తా అంటే అవినాష్ గారు గెలిస్తే బాగుంటుంది. అవునే గెలుస్తారు. ఓకే. ఆయన మాట తీరు కానీ పని ఎలా ఉంటుంది అన్న? బాగానే ఉంటుంది అన్న. నెమ్మది మనిషి బాగానే ఉంటాడు, బాగానే వేస్తాడు. అనుకుంటే ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అవినాష్ గారికి. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కూడా బాగానే చేశారు. ఇప్పుడు ఆయనకు ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. వైసీపీ తరఫున దేవినేని అవినాష్, టీడీపీ తరఫున గద్దె రామ్మోహన్ పోటీ చేస్తున్నారు సార్. ఎలా ఉంటుంది? పోటీ గట్టిగానే ఉంటుంది ఈసారి. మా అవినాష్ గారు కూడా యంగ్ క్యాండిడేట్ కాబట్టి మనకి అవినాష్ గారికి అవకాశం ఉంది. అవినాష్ గారు ఎలా చేస్తారు? అవినాష్ గారి ప్రచారం బాగుందండి. అసలు ఆయన ఇంటింటికి బాగా కార్యకర్తలు తీసుకునే ప్రచారం బాగుంది. ఇక్కడ తోపుడు బండ్లు కానీ మరి హెల్ప్ఫుల్ కానీ బాగా లేబర్ని బాగా అట్రాక్షన్ చేస్తారు అవినాష్ గారు. ఆయన పనులు కూడా బాగా ఆయన ముందు లేబర్ వెళ్తే స్పందిస్తారు ఆయన. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మన బాధలను చెప్పుకునే ఫ్రీడమ్ అనేది ఆయన ఇచ్చారు. ఇప్పుడు ఏ నాయకుడైనా అదే కదా, జనం అదే కదా కోరుకునేది. నా అభిప్రాయం అయితే అన్వేష్ గారికే ఉంది. మంచిగా చేస్తారు. బండ్లు అవి ఇవి ఇవ్వటం, ముసలాళ్ళకి హెల్ప్ చేయటం అవన్నీ. వస్తారా సార్ గడప గడప? వస్తారు. తిరుగుతారు, జనాల్లో తిరుగుతారు, కొండల మీదకి వెళ్తారు. అన్ని బాగా మాట తీరు కానీ పని తీరు ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఎవరికి ఇష్టం? దేవినేని అవినాష్ గారు వస్తారు.
ఓకే, ఎందుకంటే సార్ దేవినేని అవినాష్ గారు ఎందుకు కావాలండి? వైసీపీ పార్టీని గెలిపించుకోవాలనుకుంటున్నారు. అంటే విజయవాడ తూర్పులో వైసీపీ తరఫున దేవినేని అవినాష్ గారు, టీడీపీ తరఫున గద్దె రామ్మోహన్ రావు పోటీ చేస్తున్నారు. ఎవరికి ఇష్టపడుతుంది? మాకైతే అవినాష్ బాబు గారు గెలవాలని ఉంది. అవినాష్ బాబు గారికి గెలవాలని ఉంది. చెప్పకూడదు, ఏదైనా అవసరమైన హెల్ప్ చేస్తారు సార్. బాగుంది. ఏ హెల్ప్ అయినా అవసరం అయితే చేస్తాడండి. బాగుంటుంది. గడప గడపకు వస్తారు. గెలుస్తారు తప్పగా. అంతే నమ్మకం అండి, అంతే. చేశారు. వైసీపీ తరఫున దేవినేని అవినాష్ గారు, టీడీపీ తరఫున గద్దె రామ్మోహన్ రావు పోటీ చేస్తున్నారు. ఎలా ఉంది? నాకు తెలిసి వైసీపీ వస్తుంది. అవినాష్ గారు ఎలాంటి పనులు చేశారు? బాగా చేశాడు. ఇక్కడ పనులు చేశారు, ఎలాంటి చేశారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఏరియాలోనే వాటర్ లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు. వాటర్ వచ్చేటట్టు చేశారు, రోడ్లు వేసారు. వాళ్ళు ఉండగా మంచిగా జరిగింది. తెలుగుదేశం ఉండగా అయితే ఏం జరగాల. ఇక్కడ ఆయన పనితీరు కానీ మారుతీరు కానీ ఎలా ఉంటుంది అంటారు? బాగుంటుంది. బాగుంటుంది. గడప గడప తిరుగుతారా? వస్తారు. ఏంటంటే సమస్యలు అడుగుతారు? అన్నీ చేస్తారు. సమస్యలు అడుగుతారా? అడుగుతారు. ఏమైనా అడిగితే చెప్తే చేస్తారా? ఖచ్చితంగా అండి. మాకు అయినా పర్సనల్గా మాకే ఆయన. విజయవాడ తూర్పులో వైసీపీ తరఫున దేవినేని అవినాష్ గారు, టీడీపీ తరఫున గద్దె రామ్మోహన్ పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుంది? ఇద్దరు పోటాపోటీగానే ఉంది. ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది? అవినాష్ గారు గెలిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. అవినాష్ గారు ఇక్కడ ఎలాంటి పనులు చేశారు? చాలా కార్యక్రమాలు ఆయన చేస్తాడు ఇక్కడ. ఇప్పుడు కొండ మీద నిచ్చెనలు ఇది మెట్లు అవి కట్టించారు. చాలా పేదలకి సహాయం చేయటం కానీ, ఇప్పుడు అమ్ముకునే వారికి బళ్ళు ఇవ్వటం, షాపులు ఇవ్వటం చాలా ఇస్తూ ఉన్నారు ఆయన. బాగానే ఉంటుంది. గవర్నమెంట్ చేయకపోతే నేను చేస్తాను అంటాడు. ఆ రకంగా చేసి పెడతారు జనాలకి. సహాయం అదే మామూలుగా అవసరం అని వెళ్తే చేస్తారు. ఖచ్చితంగా చేస్తారు. ఓకే, ఇక్కడ గెలిచే ఎవరు గెలుస్తారు? అవినాష్ గారు గెలుస్తారు. తూర్పులో, విజయవాడ తూర్పులో అవినాష్ గారు ఎందుకు కావాలండి? ఏం చెప్తారు? ఎందుకు కావాలంటే ఆయన మాకు సమీపస్తుడు, బాగా చేస్తాడని. ఇప్పుడు ఆయన గవర్నమెంట్లో లేకుండానే ఒక అధికారిగా ఉండే చాలా కార్యక్రమాలు చేస్తాడు. ఎన్నో కోట్లు తీసుకొచ్చాడు. ఒక ఇన్ఛార్జ్. విజయవాడ తూర్పులో వైసీపీ తరఫున దేవినేని అవినాష్ గారు, టీడీపీ తరఫున గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది? అవినాష్ బాబు గెలిస్తేనే బాగుంటుంది. ఆయన మాకు అందుబాటులో ఉన్నాడు. అన్నీ ఇక్కడ మేము ఏది చిన్నది వచ్చినా పెద్ద వచ్చినా ఆయన దగ్గరికి మేము వెళ్తాం కనుక మాకు చేస్తాడు కనుక ఆయన వస్తే మంచిది. మాకు వస్తారు. మాకు ఈ లైట్ కూడా వేయించింది ఆయనే. మనం ఏది అడిగితే మాత్రం మాకు అది చేపిస్తాడు. ఎమ్మటే ఆలస్యం కూడా ఉండదు. అది గెలుస్తాడు, డెఫినెట్గా గెలుస్తాడు. ఆయన మేము గెలిపించుకుంటాం. మాకు నమ్మకం. వైఎస్ఆర్ జగన్ గారు అంటే మాకు అంత నమ్మకం. మాకు వచ్చినా రాపోయినా కూడా మేము ఆయనకే వేసేది ఓటు. అది జగన్కి. ఇక్కడ ఎవరైనా జగన్గా వేసేది, ఇంకెవరికి వేయరు. గద్దె రామ్మోహన్ రావు వచ్చి డబ్బులు మోగించుకుంటూ వెళ్ళిపోవడమే, పక్కన దారమ్మడి పడి. ఏమీ లేదు ఇంకా ఆయనకి ఇక్కడ. ఇప్పుడు గెలవడే ఇంకా. ఇప్పుడు ఒక్కడికి వెళ్తే ఏమైంది? దేశం అంతా గెలిస్తే వాళ్ళు ఏమైనా చేయగలరేమో కానీ ఒక్కడికి గెలిచిన ఏం చేయలేడుగా. ఎప్పుడు కనబడాలి అసలు. ఈ మధ్యలోకే రాలా ఆయన. గెలిచినా కూడా ఈ మధ్యలోకి రాలా. వచ్చానని చెప్పి ఆయన వచ్చి ఇక్కడ చెప్పమను మాట్లాడతాం మేము. ఒక్కసారి కూడా రాలే. ఏంది అడుగడికి వస్తానన్నాడు. 2 నెలలకు ఒకసారి వస్తానే ఉన్నాడు, నెలకోసారి. వైసీపీ తరఫున దేవినేని అవినాష్ గారు, టీడీపీ తరఫున గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు. అవినాష్ గారు గెలిస్తేనే బాగుంటుంది. అవినాష్ గారు గద్దె రామ్మోహన్ రావు గెలిచాడే కానీ ఇంతవరకు అసలు ఆయన ఈ రోడ్డుకే రాలేదు. ఓట్లు అప్పుడు మట్టి కనపడతాం ఇప్పుడు వరకు కనపడలే. రోడ్లు బాగు చేస్తామే కానీ, ఏరియా బాగు చేస్తామే కానీ అవినాష్ గారే బాగా చేసాడు. తప్పనిసరిగా వస్తాడు. అసలు ఫోన్ చేయవసరంలా, కాగితే కౌరంతో చాలు ఆయన వచ్చేసి మా ఏరియా మొత్తం ఆయన అన్ని శుభ్రంగా చేసి వెళ్తున్నాడు. అది వాటర్ రాకపోయినా, డ్రైనేజ్ ఏంటి ఏదైనా సరే, రోడ్డు విషయం అసలు మా ఏరియా విషయంలో మటుకి ఆయన కంపల్సరీగా వస్తాడు, చేస్తాడు, వెళ్తారు. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో మటుకు బాగోలేదు, ఇప్పుడు మటుకు బాగుంది. అది తప్పనిసరిగా అయ్యా నమ్మకం నాకు ఉంది. ఆయన గెలవాలని కూడా మేము దేవుడికి ప్రార్థన చేస్తున్నాం. ఆయన కానీ గెలిస్తే మేము మొక్కుకున్నాం గెలవాలని. ఆయన కానీ గెలిస్తే మొక్కు మట్టుకు తీర్చుకుంటాం కంపల్సరీగా. ఈ లూర్దు నగర్ వాళ్ళు అందరమే కాలు నడకతో అవుట్ పెళ్ళి వెళ్ళి మొక్కు తీసుకొని వస్తాం.
అది అవినాష్ గారు జగన్ గారు రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటారు అంత నమ్మకం? ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్క విషయంలో మాకు సహాయం చేస్తున్నారు. అన్ని విషయాలు ఏది అడిగినా సరే కాదు చేయము రాము, అర్ధరాత్రికి ఫోన్ చేసినా సరే వస్తున్నారు. ఇట్లా ఈ ఏరియాలో ఇట్లా జరుగుతుంది నాన్న, ఇట్లా తిరుగుతున్నారు కుర్రోళ్ళు గంజాయి వాళ్ళు ఇట్లా తిరుగుతున్నారంటే సీసీ కెమెరాలు పెట్టించారు మాకు అన్ని. అసలు ఇప్పుడు మటుకు చాలా బాగుంది నాన్న చెప్పాలంటే, ఆయన వస్తేనే నాకు బాగుంటుందని. సార్ విజయవాడ తూర్పులో వైసీపీ తరఫున దేవినేని అవినాష్ గారు, టీడీపీ తరఫున గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తారు. గద్దె రామ్మోహన్ గారు వేస్ట్ అండి, పని చేయడు. ఆయన ఎక్కడో వస్తాడు, ఎక్కడో ఆఫీస్ పెట్టుకొని ఇక్కడ ప్రజలకు చూసుకునే అవకాశం లేదు ఆయనకి. ఇప్పుడు ఏదైనా అర్ధరాత్రిగా రావాలన్నా నెహ్రూ గారు నాన్నగారు అర్ధరాత్రిగా వాడుకున్న గొడవ అయిందంటే అర్ధరాత్రిగా కుర్రోళ్ళని పంపిస్తాడు, లేదా ఆయన మనుషులు పంపించినా చాలు ఆయన వచ్చినట్టే. తూర్పు నియోజకవర్గం మాత్రం కన్ఫామ్గా అవినాష్ బాబు కొట్టాలి, కొడతాడు, ఆయనకు వేస్తాం ఓట్లు ఆయనకే. వైసీపీ అనేది ఏంటంటే ప్రజల కోసం ఉన్నది. రాజశేఖర్ రెడ్డి గారు ఏంటంటే ప్రజల కోసం చనిపోయాడు. అవినాష్ గారు ఎలాంటి కార్యక్రమం చేశారు ఇక్కడ? అవినాష్ గారు చిన్న అభివృద్ధి అంటే ఒకటి నాన్న, ఏ చిన్న సమస్య వచ్చినా వస్తాడు ఆయనే. చిన్న సమస్య వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తే చేసి పెట్టేస్తాడు. లేదు మీరు రాబాకుండా మేము వచ్చి మనుషులను పంపించినా చేస్తాడు, దానిలో డౌట్ లేదు. తూర్పు నియోజకవర్గం మాత్రం వైసీపీని మాత్రం కన్ఫామ్గా గెలిపించేసుకుంటాం, దానిలో సమస్య లేదు. వచ్చే సీఎం కూడా జగన్ గారే, దానిలో డౌట్ లేదు. 100% గుద్దేస్తాడు. జనసేన టీడీపీ ప్రభావం ఉంటుందంట తూర్పులో. వాళ్ళు కులపిచ్చ, వాళ్ళు ఇది ఎస్సీ ఎస్సీ వాళ్ళని విమర్శిస్తున్నారు కులాన్ని. వాళ్ళకి టీడీపీ వాళ్ళు కులం ఎత్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏముంది జూలు అంటాడు కుక్క. వైపు నుండి వైసీపీ తరపున దేవినేని అవినాష్ గారు వస్తున్నారు, ఎలా ఉంటుంది అంటారు? ఇప్పటికే జనాల్లో ఉన్నాడు, చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నాడు, జనాలకు అందుబాటులో ఉన్నాడు. ఏ కార్యక్రమానికైనా పిలిస్తే పలుకుతున్నాడు. ప్రజల్లో ఎలా తిరుగుతున్నారు ఆయన? ప్రజల్లో ఆయన ఉదయం నుంచి రాత్రి వరకు అందుబాటులోనే ఉంటున్నాడు ప్రజలకి. ఏ సమస్య వచ్చినా నేను ఉండాను అనేసి మాట్లాడుతున్నాడు, సమస్యలను పరిష్కరిస్తున్నాడు. మరి ఒకవైపు ఏమో గద్దె రామ్మోహన్ రావు గారు సీనియర్ అంటున్నారు, ఒకవైపు ఏమో ఈయన కొత్త వ్యక్తి అంటున్నారు, ఎలా ఉంటుంది అంటారు? సీనియర్ జూనియర్ అని కాదు, ఎవరు ప్రజా సమస్యలను పరిష్కరిస్తారో వాళ్ళే నాయకుడు అవుతారు. ఎప్పుడైనా సరే ఈయనకే అనుకూలంగా ఉంది, రేపైనా సరే ఎమ్మెల్యేగా గెలుస్తాడు. దేవినేని అవినాష్ గారు గెలుస్తారంటారా? తప్పకుండా. అంత గ్యారంటీ ఏంటంటే? గ్యారెంటీ అంటే జనాలలో ఆయన ప్రజల సమస్యలు ప్రజల్లోనే ఉంటున్నాడు. తెల్లారు లెగిస్తే ఈ 4 సంవత్సరాల నుంచి ప్రజలతోనే ఉన్నాడు. ముఖ్యంగా కృష్ణలంక కరకట్ట ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. ఆయనే సమస్యలు పరిష్కరిస్తున్నాడు, అందుబాటులో ఉంటున్నాడు జనాలకి. గద్దె రామ్మోహన్ రావు గారు 2 సార్లు నుండి గెలుస్తున్నారు ఎమ్మెల్యేగా. గెలిచిన సమస్యలను పరిష్కరించట్లేదుగా, అందుబాటులో ఎవడ ఉండలేదుగా, అందుబాటులో ఉంటుందా పరిష్కరించలేదు. అవినాష్ గారు ఇక్కడ చేసిన డెవలప్మెంట్ పనులు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ రోడ్లు అన్నీ బాగానే చేస్తున్నాడు, ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నాడు, అందుబాటులో ఉంటున్నాడు. తూర్పులో వైసీపీ తరఫున దేవినేని అవినాష్ గారు, టీడీపీ తరఫున గద్దె రామ్మోహన్ పోటీ చేస్తున్నారు, ఎలా ఉంటుంది అంటారు? ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు? దేవినేని అవినాష్ గారు గెలిస్తేనే బాగుంటుంది బాబు. ఎందుకంటే గద్దె రామ్మోహన్ రావు గారు మరి 2 సార్లు గెలిచాడు, మరి ఇక్కడ ప్రజలను ఏం పట్టించుకోలేదు. ఆయన అంతా కాలనీలో చౌదరి వాళ్ళని పట్టించుకోవడం తప్ప లేబర్ని పట్టించుకునే పరిస్థితి లేదు ఆయన. అదండి. ఇక్కడ ఎలాంటి పనులు చేశాడు అవినాష్ గారు ఇన్ఛార్జ్ అయిన తర్వాత, వైసీపీకి ఇన్ఛార్జ్ అయిన తర్వాత? అవినాష్ గారు అయితే చాలా మంచి పనులు చేస్తున్నారు బాబు. మామూలుగా మనం వెళ్ళి మన బాధలు ఏమైనా చెప్పుకుంటే ఆయన దానికి వెంటనే రెస్పాన్స్ ఇచ్చి అధికారులతో మాట్లాడి ఇచ్చేపిస్తున్నాడు. ఇక్కడ మీరు ఎలాంటి లబ్ధి పొందారంటారు ఇక్కడ ఆయన ద్వారా? మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలన్నీ మాకు వస్తున్నాయి, మంచి పథకాలు. మాకైతే రైతు భరోసా వస్తుంది బాబు, మరి డోక్రా రుణమాఫీ అవి ఇస్తున్నారు, మంచి పనులే చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం? దేవినేని అవినాష్ గారే గెలవాలని మేము కోరుకుంటున్నాం. తూర్పులో విజయవాడ తూర్పులో దేవినేని అవినాష్ గారు ఎందుకు కావాలంటే ఏం చెప్తారు? ఆయన గారు మంచి పనులు అభివృద్ధి చేస్తారు కాబట్టి. దేవినేని అవినాష్ గారు, టీడీపీ తరఫున గద్దె రామ్మోహన్ రావు పోటీ చేస్తున్నారు, ఎవరు గెలుస్తున్నారు? అవినాష్ గెలిస్తేనే బాగుంటుంది. మాకు ఫస్ట్ నుంచి ఆయనే మాకు పని చేసినా చెప్పినా ఆయన మీద నమ్మకం, చేస్తాడు ఇలా కాబట్టి రేపని చేస్తాడు నమ్మకం మీద ఆయనకి మాకు. ఇక్కడ పనులు చేశారు ఆయన? చేశారు, వాటర్ లేదు వాటర్ వేసాడు, డ్రైనేజ్ డ్రైనేజ్ చేశాడు. బాగానే ఉంది, వాళ్ళ నాన్నగారి మీద పర్వాలేదు.
వస్తూ ఉంటారా ఇక్కడికి? వస్తారు. ఏంటండి సమస్యలు అడుగుతారు? మన సమస్యలు ఏంటి అడుగుతారు, వాళ్ళు చెప్తాం మన సమస్యలు ఏంటి సరే సాల్వ్ చేస్తూ ఉంటారు. ఎంటే ఎవరో మనిషిని పంపించి సాల్వ్ చేస్తారు. గెలుస్తారు. అవినాష్ గెలుస్తారు. విజయవాడ తూర్పులో వైసీపీ తరఫున దేవినేని అవినాష్ గారు, టీడీపీ తరఫున గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుంది? అవినాష్ గెలుస్తాడు. ఎందుకని అంటారు అవినాష్? అవినాష్ లోకల్లో మంచి వర్కరు, యూత్ బాగా చేస్తాడు. పనులు చేశాడా సార్? బాగా చేశారుగా. వైసీపీ ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఏమైనా చేశారా? జగన్ వైసీపీ ఇన్ఛార్జ్ అయ్యాకనే బాగా చేశారు. ఏమేం చేశారు? అన్ని రోడ్లు వేయించారు. అన్ని చూసావా ఇదివరకు ఎట్లా ఉండే? గుణదల్లో రోడ్లు ఉన్నాయా, కిట్లంకలో రోడ్లు ఉన్నాయా? ఏమీ లేవు. అన్ని రోడ్లు వేయించారు. బాగా చేశారుగా. సార్ రిటర్న్ వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసామని వైసీపీ వాళ్ళు చెప్పుకున్నారు, టీడీపీ వాళ్ళు ఏమో మేము చేసామని చెప్పి అవినాష్ చేయించారు. అందరికీ తెలుసుగా. కృష్ణలంకలో అడుగు అందరిని. వైఎస్ఆర్సీపీ గెలిచిద్దని చెప్పాను. అవినాష్ గెలుస్తాడు. ఎవరో గెలవరు, అవినాష్ తప్ప. విజయవాడ తూర్పులో వైసీపీ తరఫున దేవినేని అవినాష్ గారు, టీడీపీ తరఫున గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎవరికి ఇష్టం బాగున్నారు? అభిలాష్ గారు బాగానే చేస్తున్నాడు. ఇక్కడ చాలా అడిగిన వాళ్ళకి లేదనకుండా అవన్నీ చేస్తున్నాడు బాగానే. కానీ మరి నేను పనులు చేశారా ఇక్కడికి? వైసీపీ వెళ్తుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ కూడా వస్తామంటారా ఆయన అవినాష్ గారు? వస్తారు. ఇంటింటి తిరుగుతారా? ఏంటంటే సమస్యలు అడుగుతారా? సమస్యలు అడుగుతారు. ఎవరికి సమస్య వాళ్ళు చెప్తూ ఉంటారు. అది పోతే వీళ్ళందరూ చర్చి ఒకటి అడిగారు, ఇచ్చారు. బాగానే ఉంది. రోడ్డు ఒకటి వేసారు. హాస్పిటల్ కొంచెం కొత్తగా కట్టించారు. బాగానే చేస్తున్నాడు ఆయన తెలిసిన మట్టుకి. తూర్పులో వైసీపీ తరఫున దేవినేని అవినాష్ గారు, టీడీపీ తరఫున గద్దె రామ్మోహన్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగున్నారు? ఈసారి ఎలక్షన్ కొంచెం గట్టిగానే ఉంది బాబు పోటీ. మరి ఈసారి ఎందుకంటే ఎప్పుడు గద్దె రామ్మోహన్ రావు గారే రూల్ చేస్తున్నారు తూర్పు నియోజకవర్గానికి. ఈరోజు ఎలక్షన్లో మరి ప్రజలు చాలామంది ఆవేశంతోనే ఉన్నారు. ఎలక్షన్ల మటుకి ఎప్పుడు జరగని విధంగా జరుగుతాయి. ఈసారి మటుకి ఎవరు గెలుస్తారన్నది అంచనా కూడా వేయలేకపోతున్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుందంటే అవినాష్ వస్తేనే బాగుంటుంది బాబు. అవినాష్ గారు యూత్ కాబట్టి ఇప్పుడు ఇంటింటికి వచ్చి సమస్యలు తెలుసుకోవడం అవన్నీ చేస్తున్నారు. డబ్బులు పంచటాలు అలాంటివి కూడా ఇక్కడ జరగవు. ఇక్కడ అభిమానం మీద ఓటేస్తామే కానీ రూపాయి తీసుకునే వాళ్ళు ఎవరూ లేరు. మామూలుగా మహా ఇస్తే ఎంత ఇస్తారు? 1000-2000కి ఎవరు ఆశపడేవాళ్ళు లేరు ఈ రోజుల్లో. కష్టంతోనే బతికేవాళ్ళు అందరూ. మహా అయితే 1000-2000 2 రోజులు పనికి వెళ్తే వస్తున్నాయి అంటున్నారు. అలాంటప్పుడు ఆ డబ్బులు మాకెందుకు తీసుకెళ్ళిపోయినాను కూడా పోయిన ఎలక్షన్లు కూడా అలాగే అన్నారు. అభిమానం కొద్దిగా ఓటేశారు. అది ఈసారి తిరుగుతారు. ఇంటింటికి వచ్చారు. మీటింగ్ కూడా పెడతామని చెప్పారు. చేపించారు బాబు, చేపించారు. పనులు చేయకుండా మొత్తం చేపించారు. కాలువలే చేపించారు. అడిగిన ప్రతిదానికి కూడా ఈ డివిజన్కి కార్పొరేటర్ 2 డివిజన్ల కింద చేరింది. కల్పాల అంబేద్కరే కానీ ప్రవళిక గారే కానీ ఎమ్మెల్యే స్పందించి ఏది కావాలని చేస్తున్నారు. బాగానే ఉంది. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇప్పుడు వాళ్ళ నాన్నగారు మినిస్టర్ అయ్యారు. ఆ మినిస్ట్రీ చేశారు. అన్నీ బాగానే చేశారు. ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాం అంటే మరి నెహ్రూ గారి పుణ్యమే మేమంతా. అది ఇప్పుడు అవినాష్ బాబు వస్తే ఇప్పుడు వైఎస్ గారు తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఎలా నిలబడ్డారు, ఇప్పుడు అదేవిధంగా నెహ్రూ అవినాష్ గారు గద్దె రామ్మోహన్ రావు గారు స్టప్ అంటున్నారు జనాలు కూడా. అది మరి కుర్రాడు బాగానే తిరుగుతున్నాడు. బాగా అక్కడ తిరుగుతున్నారు. ఎమ్మడే పలకరిస్తాడు. అది దాని గురించి ఇద్దడానికి వెళ్ళలేదు. మంచిగా ప్రజలతో బాగా మమేకమై ఉంటారు. కుర్రోడు కదా మంచి ఎంగా అందరితో నవ్వుతూ సంతోషంగా అందరూ పలకరిస్తూ ఉంటారు. చిన్న పిల్లగోళ్ళని కూడా పలకరిస్తూ ఉంటారు. బాగుండవా అని మంచి మనస్తత్వం కలిగిన మనిషే. ఈసారి గెలవాలి గ్యారంటీకి. మరి గద్దె రామ్మోహన్ గెలుస్తున్నాడు. మరి ఈసారి మరి ఆయనకి ఇద్దామని అవకాశం ఉండాలి జనాలకు. మరి మాకైతే ఉంది ఆయనకే ఇవ్వాలని. ఎవరు గెలుస్తారు చూద్దాం. అవినాష్ అంటున్నారు చాలామంది. ఆయన మటుకి 100% అంటున్నారు. కానీ ఏదైనా గెలుస్తాడు మొత్తానికి. ఎంత మేలాడితే గెలుస్తాడు ఈసారి గ్యారంటీగా. ఉంది అవకాశం. రోడ్లు పోటాయి బాగానే, సిమెంట్ రోడ్లు అవి బాగానే చూస్తున్నాడు. అన్ని ఏ రోడ్లు ఎక్కడ చూస్తున్నాడు బాగానే. అందరూ రోడ్లన్నీ చేయించాడు బాగానే. సిమెంట్ రోడ్లు బాగా అయినాయి. కొండలు వాళ్ళ నాన్నప్పుడు కూడా తెలియదు బాగా చేయించాడు కుర్రోడు. ఆయన ఎప్పుడైతే ఇన్ఛార్జ్ అయినా అప్పటి నుంచే పట్టించుకున్నారు. తిరుగుతున్నాడు నియోజకవర్గం అంతా. ప్రజల్లో బాగా మమేకమే అంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఎవరితోనూ పడదు. వాళ్ళు భయం లేదుగా ఆయనకి. ఏ భయం లేదుగా.
ఎవరు వాళ్ళు వీళ్ళని చేస్తాను భయం లేదుగా. మనం వెంట ఆయన కూడా అంతే సరదాగా తిరుగుతున్నాడు, కలిసి తిరుగుతున్నాడు. ఆయనకే అవకాశం ఇద్దాం ఈసారి. కుర్రోడు కదా, యూత్ కదా, ఇచ్చేద్దాం. అన్న ఇగో ఇక్కడ ఉన్న నియోజకవర్గం ఈస్ట్లో మొత్తం ఆయన తిరిగి మొత్తం అంతా బాగానే చేస్తున్నారు. ప్రతి ఇంటికి పెన్షన్లు వస్తున్నాయంటే ఈసారి కూడా మనం వైసీపీకి ఓటేసి గెలిపించుకుందాం అందరం కలిపి. అదే నా అభిప్రాయం ఏంటంటే పెద్దవాళ్ళు చిన్న పెద్ద అందరూ కలిపి కూడా ఓటేసుకుని గెలిపించుకుందాం మనం. అదన్న దేవినేని అవినాష్ గారి గురించి మీ అభిప్రాయం? అవినాష్ గారు అయితే పక్క తిరుగుతున్నారన్న, అందరూ తిరుగుతున్నారు. మన ఆయన కూడా మనకు ఓటేసి మనం ఏదో రకంగా గెలిపించుదాం ఈసారి. చెప్తున్నా కానీ ఈసారి మనకి గెలిపిస్తే మాత్రం మన పింఛన్లు ఏంటి, అవి ఏంటి, మన పథకాలు ఏంటి, అన్నీ కూడా మనకి సహాయపడతారు. అక్కడ దాకా ఎందుకన్నా మొన్న అక్కడ కాలిపోయింది, అక్కడ మన ఇల్లు కాలిపోయినట్టు ఆయన వచ్చి హఠాత్తుగా ఆ టైంలో 12:30కి వచ్చి ఆయన హఠాత్తుగా వచ్చి స్పందించారంటే మాత్రం అందులో ఉంటే ఆయన ఇంకా ఎన్నోదో స్పందిస్తారు మనకి. అదేనా నా అభిప్రాయం. అయితే ఆయన గెలుస్తారనేది నాకు ఉంది ఈస్ట్లో. ప్రజల్లో అయితే బాగా తిరుగుతున్నారండి. పొద్దున్నే నేనంటే 8ంటికి లెగిస్తాను, ఆయన 5ంటికి లేస్తే ఆయన కోసం పాటుపడుతూ అందరి కోసం చేద్దామని ఏదో ఒకటి సేవ చేద్దామని తిరుగుతున్నారు. ఆయన ఏదో రకంగా గెలిపిద్దాం మనం ఆయన్ని. అదేనా సమస్య ఉందంటే మాత్రం ఆయన వంతు మ్యాక్సిమం 100%లో 95% క్లియర్ అవ్వద్ది. ఇక్కడ వరకు అయితే క్లియర్ అవ్వద్ది 100% అన్న. చెప్తున్నా కదా, పింఛన్లు ఏంటి, ఎవరైనా పథకాలు పొందిన వాళ్ళు మాత్రం ఆయనకు ఓటేస్తారు ఖచ్చితంగా. మార్పు ఏదైనా స్పందిస్తారండి. అంటే మా మావయ్య గారు వాళ్ళు ఇక్కడ ఏదైనా సమస్య వచ్చినా సరే ఇమీడియట్గా వెళ్ళినా, ఇప్పుడు మా మావయ్య ఇక్కడ పళ్ళు కొట్టు, వాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు ఇమీడియట్గా ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే అక్కడ కొట్లు ఏమైనా తీసేయమన్నా ఏం చేయమన్నా సరే ఆయన లోకల్గా ఉండి మాత్రం బాగానే సపోర్ట్ చేస్తున్నారండి. పాలిటిక్స్ అంతగా తెలియదు కానీ లోకల్లో మాత్రం సపోర్ట్ ఉందండి. ప్రజల్లో తిరుగుతున్నారు కాబట్టే కదన్నా. అంటే కిందసారి ఇది అవ్వలేదు కానీ ఈసారి బాగానే అవుతుందని అనుకుంటున్నాను. గెలిపిస్తారు కదా ప్రజలు. మనమంటే మేము ఇక్కడ కాదండి, కానీ ఇక్కడున్న లోకల్లో మాత్రం బాగానే ఆయన సపోర్ట్ చేస్తున్నారు లోకల్ పీపుల్కి. ఇక్కడ గుణదల ఇదంతా మరి ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తారండి. మరి ఇప్పుడు ఏ పార్టీ అయినా ఉన్నాయి, లోకల్లో ఆయన సపోర్ట్ ఉంది. నేను అది లోకల్ సపోర్ట్ అయింది ఆయన ఇస్తాడండి అంతే. ఏదైనా సమస్య వస్తే ఆయన వెళ్తారు. ఆయన దగ్గరికి వెళ్ళినా సరే ఆయన రాలేకపోయినా ఆయన దగ్గరికి వెళ్ళినా ఎవరితో ఫోన్ చేయించైనా అక్కడ లోకల్ ఉన్న ప్రజలకు మాత్రం కంపల్సరీ సపోర్ట్ని అయితే అందిస్తున్నారండి. ఎవరున్నారు? మన దేవినేని అవినాష్ గారు ఉన్నారు. అవినాష్ గారు ఇప్పుడు ఆయన ఎలా ఉంది? ఆయన పనితీరు ప్రజలు ఎలా ఉంటున్నారు? నెంబర్ 1గా ఉంటున్నారు. ఆయనే చేస్తున్నారు పనులన్నీ. పొజిషన్ అంతా పనులు అంతా బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంటారు? మమేకమై ఉంటారా? మమేకమై ఉంటారు. జనాలు ఎలా తిరుగుతున్నారు? గడప గడపకు తిరుగుతున్నారు. మొత్తం అన్ని ఏ సమస్య వచ్చినా ఆయన చూసుకున్నాడు మా మట్టికి. ఇప్పుడు ఏదన్నా సమస్య ఉందని ఆయన దగ్గరికి వెళ్తే ఎలా పరిష్కరిస్తారు? ఆయనే వస్తారు, ఆయనే కనుక్కుంటారు, ఆయనే చేస్తారు. దగ్గరుండి ఏంటి పరిస్థితి ఏంటమ్మా ఏంటనేది ఆయన చూసి ఆయనే చేస్తారు. మరి గెలుస్తారంటారు ఈసారి? కన్ఫర్మ్గా వస్తారు కన్ఫర్మ్గా వస్తారు. అవినాష్ గారు మాత్రం డోకా లేకుండా చిన్న పిల్లలతో చూద్దాగా దండం పెట్టుకుంటున్నాడు. ఎందుకు తెలుసుకోమండి? ఎందుకు తెలుసుకుంటా? అన్నీ అసలు ఇంట్లో ఒక్క సెకండ్ కూడా ఉండడు. ఎందుకు తెలుసుకోడు? ఆయన అన్నిటికీ ఆయనే. అది ఆయనే వస్తాడు. గద్దె రామ్మోహన్ మాత్రం రాడు, ఆయనే వస్తాడు కంపల్సరిగా. నేను చెబుతున్నాను కదా. అది అవినాష్ గారు ఎత్తుకి చాలా మంచోడమ్మా. అది భేద సాధక దేనికైనా సరే ఆయనే. అది కంపల్సరీగా చెబుతున్నా కదా. చాలా వరకు అంతా డెవలప్ చేశాడు. అక్కడికి వెళ్ళి పార్కులో చూడండి ఎంత బాగుందో పిల్లలకి వాళ్ళకి. అదంతా చాలా చేశాడు ఆయన. అర్థమైందా? ఎందుకు తెలియదండి? మేము తిరిగితేనే అందులోనే. ఎందుకు తెలియదు ఆయన గురించి మాకు? అప్పుడే ఫస్ట్ నుంచి అదే పార్టీ అదే లోకం మాది. అది ఏదైనా కానీ ఆయనే వస్తాడండి. ఎన్నన్నా చెప్పు కంపల్సరీగా వస్తాడు. అది నాకు తెలుసు. అది చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎవరైనా సరే ఆయన మీద చాలా అపమానం. వైసీపీ తరఫున అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. అవును, చేస్తున్నాడు. ఆయన గెలుస్తారంటారా ఈసారి? కంపల్సరీ గెలుస్తాడు. మంచి ప్రకారంగా వస్తాడు. చేశాం అంటే గెలవక ముందే ఇప్పుడు అభివృద్ధి ఏదో చేశారని ప్రజలు కూడా అనుకుంటున్నారు.
అవినాష్ గారు మాత్రం కంపల్సరీగా వస్తాడండి. ఎమ్మెల్యే మాత్రం జగన్ మాత్రం కంపల్సరీగా వస్తాడు. అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. అవినాష్ గెలుస్తాడు అమ్మ, అవినాష్ గెలుస్తాడు. ఇక్కడ మీకు లోకల్గా అభివృద్ధి ఏమన్నా చేశారా? మాకు బాగా చేశాడమ్మా నిజంగా నాన్న. జగన్ మరి నేను చూడదు మంత్రులు అమ్మ, ఇప్పుడు వాళ్ళు చర్చగా చూస్తున్నాను నాన్న. పంచాయతీ చూడలేను, చూడలేను అసలు మరొని చూడాల. ఆ నాన్న మించిపోయాడు. ప్రజల సమస్యలు అన్నీ తెలుసుకుంటున్నారా? తెలుసుకుంటాం, అడుగుతున్నామమ్మా. ఎవరో నీ అంటున్నా అంటారు అడగలు జీడిగా తింటున్నామా. ఎందుకంట ఆయన అంత మంచి ఉందమ్మా ఆయన దగ్గర. ప్రతి వాళ్ళు అమ్మ దగ్గర పిలిచి చేయి చగని చేదో చెప్తున్నాం, అన్ని పసగా తెస్తున్నాడు మా రోజు ఆయన. అది లోకల్గా అవినాష్ గారు పోటీ చేస్తున్నారు ఈసారి. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అవినాష్ గారే గెలుస్తాడు. ఎందుకనండి? అయితే ఒకచోడు మంచి పనులు చేస్తున్నాడు, జగన్ మంచి పనులు చేస్తున్నాడు. ఇక్కడ అభివృద్ధి చేశారంటారా మీకు కృష్ణ లంకలో? చేశాడు, కృష్ణలో బాగా చేశారు. ఆయన ఎమ్మెల్యే కాకున్నా కానీ ఆయన చేశాడు. ఆయన ఎమ్మెల్యే అయినా ఆయన అసలు చేయలేదు. అందుకని ఆయన ఈసారి ఆయన గెలుస్తాడు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారా ఇక్కడ? ప్రజలు అన్ని మంచి పనులు అన్నీ జగన్ మంచిగా ఇచ్చాడు, పథకాలు అన్నీ ఇచ్చాడు. అందువల్ల ఇక్కడ అన్నీ ఆయన ఒకచోడు బాగా తిరుగుతున్నాడు. వ్యక్తిగతంగా మంచోడే, అందుకని బాగా ఆయన గెలుస్తాడు, గ్యారంటీ గెలుస్తాడు. అంత కాన్ఫిడెన్స్ గ్యారంటీగా గెలుస్తాడనే అందుకని చదువుతున్నాం. అది ఆయన గద్దెది జరిగింది. పర్వాలేదు, ఆయన వల్ల కిష్టలో అది చేశారు. రిటైలింగ్ వాళ్ళు ఇట్లా జగన్ అందరికీ మంచి పనులే చేశాడు. పింఛన్లు, వాళ్ళకి పింఛన్లు అన్నీ బాగానే చేశాడు. ఎదురికి ఏంటంటే గద్దె మీద కొంత అందరూ అట్లా వేశారు, కానీ ఈసారి ఆయనకి అయ్యారు. ఈసారి మొత్తం వైసీపీ. విజయవాడ తూర్పులో వైసీపీ తరఫున దేవినేని అవినాష్, ఇప్పుడు టీడీపీ తరఫున గద్దె అభివృద్ధిని చేసి ఎవరైనా వేస్తారు ఓటు. ఇక్కడ ఏరియాలో ఎవరు ఎక్కువ అభివృద్ధి అంటే అవినాష్ కూడా కొంచెం ఊపు కనపడుతుంది. అవినాష్ చేశాడు, పర్లేదు, బాగా డోర్ టు డోర్ తిరుగుతున్నారు. బాగా ఈ రోడ్లు వేయించే డ్రైనేజీలు ఇవన్నీ ఇంటింటికి వచ్చి సమస్యలన్నీ అడిగి కనుక్కుంటున్నారు. రిటైనింగ్ వాళ్ళు కట్టిన తర్వాత బాగుందండి. వరదల ప్రాబ్లం తగ్గింది, కొంచెం బాగానే ఉంది. పార్క్ అంతా బాగానే డెవలప్ చేశారు, బాగానే ఉంది. పిల్లలు ఆడుకుంటాకి బాగుంది. పొద్దున పూట వాకింగ్ చేసుకుంటాకి బాగుంది. మాకు బాగా సౌకర్యంగా బాగుంది. బాగానే ఉందన్న, బాగానే ఉంది. అవినాష్ గారు టీడీపీ తరఫున ఇప్పుడు గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుంది ఇక్కడ? అవినాష్ గారు వస్తారనుకుంటున్నాను. ఎందుకన్నా? అంటే ఇంతకుముందు చేసింది ఏముంది మామూలుగా. ఇప్పుడు అవినాష్ అన్న అంటే వైసీపీ ఇదిగా ఉంది కదా కొంచెం ఫామ్లో. అది వాళ్ళు చేసే మంచిని బట్టి. ఇక్కడ పనులు చేశారా? ఎక్కడ? ఇక్కడ ఏరియాలో. ఈ ఏరియా అంటే ఇదే ఇలా డెవలప్మెంట్ అన్నీ చేస్తున్నారుగా. అక్కడ అంబేద్కర్ పార్క్ కట్టారు, అది బాగా బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ కట్టారు? ఇప్పుడు వైసీపీ ఇప్పుడు దేవినేని అవినాష్ గారు ఆధ్వర్యంలో జరిగిందండి మొత్తం. మరి ఆయన ఉన్నమాట ఇంకా ఆయన వస్తే ఈసారి ఇంకా బాగా అన్నీ చాలా వరకు జరుగుతాయి బాగా. నెహ్రూ గది అవినాష్ గారు. ఏమైనా సమస్య ఉందని చెప్తే అవినాష్ గారు ఎమ్మటనే అసలు ఇప్పుడు ప్రస్తుతానికి పదవిలో లేకపోయినా వెళ్తే ఫస్ట్ నుంచి కూడా చేస్తున్నారు ఏదైనా. ఇక్కడ పనులు ఆయన ఆధ్వర్యంలో జరిగిందంటారా? ఇక్కడ వేరే రోడ్లు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఏదైనా సరే ముందు మనం వెళ్తే ఎమ్మనే చేస్తారు. ఇక్కడ గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి? ఆయనకే ఉన్నాయి, ఇంకెవరికి ఉంటాయి? అవినాష్ అనకే. ఎందుకని అంటారు అవినాష్ అంటే? అదే ఇప్పుడు చెప్పట్లా వెళ్తే ఎమ్మనే గబాలని ఏదైనా పని చేసి పెడతారు ఎమ్మనే. విజయవాడ తూర్పులో వైసీపీ తరఫున ఇప్పుడు దేవినేని అవినాష్ గారు, అలాగే టీడీపీ తరఫున గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుంది? బాగున్నా. అవినాష్ గారు బాగానే చేస్తారు సార్. అవినాష్ గారు ఇక్కడ ఎలాంటి పనులు చేశారు? ఆయన ఇదే పార్క్ చేశారు, కట్టించారు. ప్రశాంతంగా ఉండొచ్చు. వాటర్ వచ్చినప్పుడు టెన్షన్ పడకుండా. వాటర్ వచ్చినప్పుడు అయితే టెన్షన్గా ఉండేది. ఇప్పుడు ఆ టెన్షన్ లేకుండా పండుకుని శుభ్రంగా ఉంటుంది. సార్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు అవినాష్ గారు? ఇక్కడ ఎప్పుడైనా వస్తారా సార్ మీరు? అవినాష్ గారు వస్తారు, తిరుగుతుంటారు కూడా. ఏమైనా సమస్యలు ఉన్నాయని కూడా అడుగుతుంటారు. ఇబ్బంది అయితే సమస్య ఉందని చెప్తే చేస్తారు? చేస్తారు. ఆయన మాట తిరిగాని పని ఎలా ఉంటుంది? బాగున్నాను. ఇక్కడ గెలిచే శాతం ఎంతవరకు ఉందంటారు? గెలిచా 100%. 100% ఆయన గెలుస్తారు. కన్ఫర్మ్. ఎక్కడ
తూర్పు విజయవాడ ఇక్కడ అంటే వైసీపీ తరఫున అవినాష్ గారు, టీడీపీ తరఫున అవినాష్ గారు బాగానే చేస్తున్నారు, కానీ అతని వరకు అయితే వచ్చి ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే రెస్పాన్స్ అవుతున్నారు. వెంటనే వచ్చి రెస్పాన్స్ అవుతారు. ఏదైనా చెప్పుకున్నా చేసి పెడతారు. సార్ ఇలా హాస్పిటల్లో ఉన్నా వస్తారు. ఉన్న విషయం చెప్పాలి కాబట్టి బాగానే చేస్తారు. ఎలా ఉంటుంది అంటారు ఇక్కడ ఇప్పుడు ఆయన వచ్చినట్టు ఎలాంటి డెవలప్మెంట్ అంటారు? ఎవరు వచ్చినప్పుడు అవినాష్ ఆధ్వర్యంలో అవినాష్ గారు మాట్లాడారండి గోడ గురించి, కానీ ఈ కరకట రిటైన్ గోడ బాగానే మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డితో బాగానే మాట్లాడి ఇక్కడ మాకు వరదలు వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఎక్కడికెక్కడికో వెళ్ళేవాళ్ళం, స్టేడియం దగ్గరికి అటు ఇటు పరిగెత్తేవాళ్ళం. అర్ధరాత్రి పూట అయినా ఏ టైంలో వచ్చినా సరే పరిగెత్తేవాళ్ళం అందరం. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఆ విషయంలో మెచ్చుకోవచ్చు. ఆ విషయంలో మాట్లాడారు, చేశారు, బాగానే చేశారు. తూర్పు నియోజకవర్గం తరపున అవినాష్ గారు వెళ్ళి మాట్లాడి జగన్ గారితో చేసి పెట్టారు. ఆ విషయంలో అయితే కొంతవరకు మాకు హ్యాపీ. ఓకే, సమస్య ఏమైనా ఉందంటే వెళ్తే మాట్లాడతారు అవినాష్ గారు? మాట్లాడతారు అవినాష్ గారు, పర్లా. ఆయన మాట తీరు కానీ పని మాట తీరు ఏదైనా చెప్పాము వచ్చి అడిగారంటే బాగానే రెస్పాన్స్ అవుతారు. ఏదో కొత్త కదా అనుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు బాగానే రెస్పాన్స్ అవుతున్నారు అవినాష్ గారు కూడా. అభిప్రాయం ఉంది, ఎవరు బాగా చేస్తే వాళ్ళు ఇద్దరు పట్టించుకుంటున్నారు. ముందంటే గద్దె గారే అని చెప్పేవాడిని. ఇప్పుడు ఇతను కూడా ఈ 5 ఏళ్ళలో కూడా బాగా రెస్పాన్స్ అయ్యాడు. బాగా పనితీరు కూడా చాలా స్పీడ్గా వస్తున్నాడు. ఏదైనా మూవ్ అవుతున్నాడు బాగా. చెప్పగానే ఏమన్నా చేస్తామనగానే అతను మా చిన్న చిన్న సమస్యలైనా సరే అతనే తీరుస్తున్నాడు వచ్చి. ఇక్కడ వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు, టీడీపీ నుంచి ఇప్పుడు గద్దె రామ్మోహన్ రావు పోటీ చేస్తారు కదా, ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు? నైనాసే. ఎవరు? నైనాసే. అవినాష్. ఎందుకని? ఆయన గెలిస్తే బాగుంటుంది. పిల్లలిద్దరినీ తల్లిని తీసుకొని చిన్నగా గుణదలు వెళ్ళా. నెమూరు గారు పెట్టాడు నాకు అన్నం. వాళ్ళ ముగ్గురి మీద పట్టా చేపించి ఆ ప్యాటు. ఎవరు? నెమూరు గారు. మరి అన్నం పెట్టినోడేగా. అది నేను ఒకసారి మీటింగ్ పెడితే నవీనాష్కు సత్యనారాయణ గారికి ఆ మాట చెప్పా. చెబితే ఈ తడవ మీ అల్లుడు ఏదన్నా అంటే మాకు కాగితం పెట్టు, నువ్వు మెదలకుండా మేము చూసుకుంటాం. మరి అన్నం పెట్టింది వాళ్ళేగా.